గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, జగుడకు స్వాగతం. మనకి సివిల్ సర్వీస్ నోటిఫికేషన్ 2025 యూపీఎస్సీ రిలీజ్ చేసిందండి. ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసిందో మొత్తం కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున ప్రచారం స్టార్ట్ చేశాయి. అందరూ అప్లై చేయండి, మా కోచింగ్లో జాయిన్ అవ్వండి అంటే మా కోచింగ్లో జాయిన్ అవ్వండి, ప్లస్ ఓరియంటేషన్ క్లాసెస్ అని చెప్పేసి మీకు నేషనల్ లెవెల్లో ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎవ్రీ ఇయర్ చేస్తున్నట్టే ఈసారి కూడా పబ్లిసిటీ స్టంట్ స్టార్ట్ చేశాయి. అయితే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి అప్లై చేయొద్దు. ఎందుకు నేను చెప్తున్నానంటే, మీరు అప్లై చేయొద్దు అన్నానంటే అప్లై చేయాలంటే ఏం చేయాలి అన్నది మీకు క్వశ్చన్ అరైజ్ కావాలి. మీరు సివిల్ సర్వీస్ 2025కి అప్లై చేయాలంటే ఒక 3-4 కండిషన్స్ మీకు చెప్తానండి. ఆ కండిషన్స్ మీరు సాటిస్ఫై అవుతే మాత్రమే మీరు అప్లికేషన్ పెట్టండి. అనవసరంగా మీ లైఫ్ని, మీ టైంని, మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. సరే, ఇప్పుడు మీరు 2025 సివిల్ సర్వీస్ అప్లై చేయాలంటే ఫస్ట్ కండిషను, మీరు ఆల్రెడీ 2 years నుంచి ప్రిపరేషన్లో ఉండాలండి. అంటే సివిల్ సర్వీస్ ఓరియంటేషన్లో రోజుకి 8 to 10 hours గత 2 years నుంచి చదువుతూ ఉండాలి. ఇది ఒక కండిషను. లేదు మీరు బాగా ఇంటెలిజెంటు, మీరు బాగా షార్పు, మీరు ఏకసంతాగ్రహి, అట్ ద సేమ్ టైం మీరు డిగ్రీలోనే కొంత సివిల్ సర్వీస్ ఓరియంటేషన్లో ప్రిపేర్ అవుతున్నారంటే 1 year సఫిషియంట్. అంటే 1 year సఫిషియంట్ అయి ఉండాలి. లేదంటే మీరు మామూలుగా యావరేజ్ టు కొంచెం బాగా చదివే క్యాండిడేట్ అయితే మినిమం 2 years ఆల్రెడీ చదివి ఉండాలి. చదివి ఉంటే మాత్రమే మీరు అప్లై చేయండి. ఇది చాలా బేసిక్ కండిషన్ అండి. ఈ విషయం తెలియక చాలామంది ఏం చేస్తారంటే, నోటిఫికేషన్ రాగానే ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు మాయలో పడిపోయి ఇమీడియట్గా అప్లై చేయడం, కోచింగ్ జాయిన్ అవ్వడం, వాళ్ళకి 1,50,000 పే చేయడం. ఒక 4-5 months అయ్యేసరికి మీకు నీరసం వస్తుందండి. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మీరు తట్టుకోలేరు. అంటే ఫ్లడ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది, దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీరు గ్యాదర్ చేయలేరు, ప్లస్ ఒకేసారి మీరు బుర్రలో పెట్టుకోలేరు. ఈ క్రమంలో పక్కగా మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతారండి. ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అవ్వడం చాలా చాలా కష్టం కంపేర్ విత్ మెయిన్స్తో కంపేర్ చేసుకుంటే. సో మీరు ఎప్పుడైతే ఫెయిల్ అయ్యారో మీరు ఒక్కసారిగా మీ మోరల్స్ డౌన్ అయిపోతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ మీకు ప్రిపేర్ అయ్యే ఓపిక ఉండదు. ప్లస్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ ఎంత చదివినా మనకి రిజల్ట్ రాదన్న కాన్సెప్ట్లో మీరు వెళ్ళిపోతారు. కాబట్టి సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి మిగతా ఎగ్జామ్స్ డిఫరెన్స్ ఏంటంటే, మిగతా ఎగ్జామ్స్కి కొంత నోటిఫికేషన్ వచ్చిందో చదివినా సరే కొంత సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కానీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి ఆల్రెడీ 2 years నుంచి ప్రిపేర్ అయితే మాత్రమే మీరు అప్లై చేయండి. ఇది బేసికల్ కండిషన్. ఇది కండిషన్ మీరు ఫుల్ఫిల్ కాకపోతే మాత్రం ఇప్పటి నుంచి 2 years చదివి అప్పుడు మాత్రం మీరు అప్లై చేయండి. ఎందుకంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 6 times మాత్రం ఎలిజిబుల్ అండి. మీరు ఏమాత్రం ఎగ్జామ్ అటెంప్ట్ చేసినా మీ లైఫ్లో ఒక ఛాన్స్ పోతుంది. ఈ నిజాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.